పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. వీనవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో ఇసుక లారీలను ఆపి రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. వీనవంక మండలంలోని హిమ్మత్ నగర్ మరియు కొండపాక గ్రామాలలోని ప్రజలు గత 3 సంవత్సరాలుగా ఇసుక క్వారీలు నడుస్తున్న రోడ్డు ధ్వంసమవుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు తాము ఎలాంటి నిరసన చేయకుండా ఉండడం జరిగిందని, గతంలో హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన పలువురికి ఉపాధి కల్పించాలని కోరగా అవకాశం ఇస్తామని చెప్పి మాటలు దాటివేశారని పేర్కొన్నారు. కొండపాక గ్రామం నుంచి వందలాది లారీలలో ఇసుక తరలిపోతుందని, తమ గ్రామంలో ఉపాధి లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, తప్పకుండా గ్రామస్తులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇసుక లారీలను ఆపి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హిమ్మత్ గ్రామ ప్రజలందరం కలిసి పార్టీలకు అతీతంగా ఒకటై కొండపాక మానేరు వాగు నుండి మరి ఇసుక తరలిస్తున్నటువంటి క్రమంలో మరి ఇసుక లారీలకు ఈ పరదలు కట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. మరి మాకు కూడా అదేవిధంగా ఉపాధి కలిగించాలి. మరి ఆ గ్రామం ఈ గ్రామము అన్నదమ్ముల లెక్క గతం నుండి కూడా కలిసి ఉన్నటువంటి గ్రామాలు కూడా మాకు తెలియదు కాబట్టి ఆఖరి వాళ్ళకు బతిలాడి వాళ్ళకు ఒక 3,000 రూపాయలు జుర్మానా కట్టి కూడా హాస్పిటల్ ఖర్చులు ఇచ్చి పంపించడం జరిగింది. మరి ఆ విధంగా కూడా మాకు ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదానికి అనుకూలంగా వాళ్ళని కూడా వచ్చేటట్టు చేసి మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి కొండపాక మానేరు వాగులో ఉసుక కోరి స్టార్ట్ అయింది. గత ప్రభుత్వం హయాంలో కూడా మేము లారీలు ఆపడం జరిగింది. ఆ లారీలు ఆపినా కూడా ఒక 2-3 రైతులది కోళ్ళు తెచ్చినా కూడా మేము డిమాండ్ చేస్తే మా వాళ్ళే ఉండి ఊరోళ్ళు ఉండి సరే ఏదో కాంపిటీషన్లో పోయి ఉసుకే కోరి అందరికీ అవసరమే, ప్రభుత్వమే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మనం అడ్డుకోవద్దు అని చెప్పిర్రు. సరే అడ్డుకోవద్దు, మాకు కూడా పని కల్పించాలంటే మేము ఉపాధి పనికి పోతున్నాం కానీ మాకు అక్కడ పని కల్పిస్తలేరని కొంత డిమాండ్ చేసినాం. అప్పుడు ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ రైతులు అందరూ గుమ్ముగూడి ఇదే రకంగా పద్ధతి జరిగినా కూడా సరే మీకు ఒక అవకాశం కూడా కల్పిస్తామని పోయిన ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మాట ఇచ్చిర్రు. ఆ మాట ప్రకారంగానే ఈ రోజున మాకు గత 2 ఏళ్ల నుంచి వేచి చూడంగా మళ్ళీ కోరి కూడా తయారైంది. ఆ కోరి విషయంలో కూడా ఈరోజు హిమ్మతార్ గ్రామస్తులం అందరం జమై ఏకదాటిగా మాకు కూడా పని కల్పించాలి. కొండపాక రెవెన్యూ హిమ్మత్ నగర్కి సంబంధించింది కొండపాకే పోస్ట్ ఆఫీస్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఏది మాకు ఏమైనా అవసరం ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏది కానీ ఎంపీటీసీ కానీ ఇప్పటి వరకు కూడా ఎంపీటీసీ హిమ్మత్ నగర్ కొండపాకి సంబంధించి ఉన్నది. కాకపోతే ఈ నామకే వస్తే హిమ్మత్ నగర్ ప్రతిదీ ఏది కానీ మాకు ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా మాకు కొండపాకు సంబంధించిందే. అటువంటిది ఇవాళ మాకు హిమ్మత్ నగర్ నుంచి కూడా కొండపాకు సంబంధించి భూములు ఉన్నాయి. మాకు చాలా మంది రైతులు ఉన్నారు, ఇక్కడ భూములు ఉన్నాయి. మేము కూడా చేసుకుంటాను, మేము కూడా మానేరు నుంచి నీళ్ళు దానించుకుంటాను అది చేసుకుంటాను. మాకు మానేరు నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మాకు కొండపాకకు హిమ్మత్ నగర్కి మాకు ఒక అన్న రక్త సంబంధం వంటి సంబంధం మాకు ఉన్నది. కాబట్టి దయచేసి ఒకటి ఏంటంటే ఇప్పుడు పాతకు స్టార్ట్ అయింది, దానికి అప్పుడు మేము మామూలుగా ధర్నాలు చేస్తే కూడా మమ్మల్ని కొంచెం తీసుకుపోయి పోలీసులు కూడా మమ్మల్ని పిలిచిన రోజులున్నాయి. కాబట్టి ఇకనైనా ఇప్పుడైనా ఒకటి కొండపాకలకు నష్టం ఏం జరుగుతుంది, ఒక 4 ఇళ్ళు 3 ఇళ్ళు డిఫరెన్స్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్త కోర్సు స్టార్ట్ అయింది కాబట్టి ఈ పాత లారీలు, ఈ పాత కోర్సు స్టార్ట్ లారీలు, ఈ కొత్త కోర్సు స్టార్ట్ లారీలు ఒక రోజుకు 150-300 లారీలు పోయినాక మా రోడ్డు ఉంటుందా, మా ఊరు ఉంటుందా చెప్పండి మీరు. నేను అప్పటి నుండి మేము పోరాటం చేసినాం. ఎందుకు చేసినాము అని చెప్పానంటే ఒక కొండపాక వాళ్ళకే మాకే ఉపాధి కావాలి, హిమ్మత్ నగర్ వాళ్ళకు వద్దు అని చెప్పని అన్నారు కాబట్టి మాకు కూడా కావాలి. రెవెన్యూ అనేది 2 గ్రామాలు ఒకటి కాబట్టి ఎవరి ఇబ్బందులు పడదు. మా గ్రామ ప్రజలు కూడా మీరెట్లా ఉపాధి కల్పించుకొని ఎట్లయితే బాగుపడతారో మా వాళ్ళకు కూడా ఉపాధి అనేది లేదు కాబట్టి గతంలో కోళ్ళు చనిపోయినాయి, మనుషులకు యాక్సిడెంట్లు అయినాయి, అన్ని విధాలు ఏదైనా కూడా నోరు మూసుకొని ఊకున్నాం. కాబట్టి ఈరోజు కొత్త క్వారీ వచ్చింది కాబట్టి ఆ క్వారీ విషయంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి రెవెన్యూలు కొండపాక రెవెన్యూలు 10 వార్డు సభ్యులు ఉన్నాయి, మాకు ఉన్నది 8 వార్డు సభ్యులు ఉన్నాయి. కాబట్టి వార్డు సభ్యుల ప్రకారంగా వాళ్ళకు 10 రోజులు కానీ మాకు 8 రోజులు కానీ లేదు అంటే క్వారీల ప్రకారంగానైనా కూడా మా క్వారీ ప్రకారంగా దానికైనా మేము చేసుకోవడానికి రెడీ ఉన్నాం. కాబట్టి